నమస్కారం అండి. ఇతను మా తమ్ముడు అండి, నా తర్వాత బ్రదరు. మేము ఉండేది పిఠాపురం అండి, కాకినాడ దగ్గర. తనకి ఈ మధ్య ఒంట్లో బాగాలేనప్పుడు ఫిబ్రవరి మార్చి ఆ టైంలో కొద్దిగా ఆవలింతల్లో వస్తుంటే ఎందుకో ఏమిటో మనిషి కూడా కాస్త డల్ అయ్యాడు. డల్ అవడంతో అక్కడే లోకల్గా కాకినాడలో హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఏదో టెస్ట్ చేసి కొద్దిగా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం అంటే ఇక్కడికి వెంటనే తీసుకొచ్చి మాకు తెలుసున్న డాక్టర్ గారి ద్వారా ఈ యశోదాలో దీనికి వైద్యం జరుగుతుందని అంటే ఇక్కడ చూపించి వస్తూనే మళ్ళీ ఇక్కడ కూడా MRI PET స్కాన్ అన్నీ చేసి కొద్దిగా బ్రెయిన్కి సర్జరీ అవసరం అన్నారు. ఈ సర్జరీ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అయినటువంటి శ్రీ భవానీ ప్రసాద్ గారు, వారి అసిస్టెంట్స్, అలాగే శ్రీ శివరామరావు సార్, చరణ్ సార్, భరత్ సార్, వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ కలిసి వీడికి ఆపరేషన్ చేయడం జరిగింది. బ్రెయిన్ ఆపరేషన్. ఆ ముందు రోజు దాకా బాగోలేని మనిషి ఆపరేషన్ చేసిన తర్వాత అదేదో బాబా గారు ఇలా అనగానే వైద్యం నయం అయిపోయింది అలా అని మన పురాణాల్లో విన్నాం. కానీ ఇక్కడ 3 రోజులు 3 వండర్స్ చూశానండి మా బ్రదర్ తోటి. ఆ ముందు రోజు కదలలేని మనిషి ఆపరేషన్ అయిన 7 గంటలు బ్రెయిన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తుంటేనే వాడు ఆల్మోస్ట్ ఈ రికవర్డ్ ఈజ్ మెమరీ. అలాగే కాలు చేయ ఒక ఇంచి ఎత్తలేని మనిషి డాక్టర్ గారు వచ్చి కాలు చేయి ఎత్తమంటే ఇంత పైకి ఇలా కాలు చేయి ఎత్తటంతో ఆ డాక్టర్లే చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇదేదో మేమైతే 3 రోజులు 3 మిరకిల్స్ చూసామండి. అద్భుతాలు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. కానీ మా విషయంలో అది ప్రత్యక్షంగా జరిగింది. మేము ప్రత్యక్ష సాక్షులం. వాడు ఇక్కడికి రాగానే వాడికి హెల్త్ బాగాలేదు, ఇలా 4 స్టేజ్ లేదంటే ఇది అది అని చాలా అసలు మాట వినడంతోనే మేము కకావికలం అయిపోయాం. అటువంటి మనుషులు బ్రెయిన్ సర్జరీ ఇమీడియట్గా చేయాలంటే బ్రెయిన్ సర్జరీ చేసిన మరుక్షణమే అసలు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవరే వాడు పోయిన మెమరీ అంతా వచ్చేసింది. అందరినీ గుర్తుపట్టగలిగాడు. అలాగే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అసలు మాకు ఆనందంతో మాటలు కూడా రావటం లేదు. ఈ 6 నెలల తర్వాత మళ్ళీ PET స్కాన్ చేసి చూపించిన ప్రతి డాక్టర్ కూడా వీడి ప్రోగ్రెస్ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. మేము చాలా కేసులు చూసాం కానీ ఇంత ఫాస్ట్ రికవరీ కేసులు మేము చూడలేదు అని ఇదొక ఉదాహరణగా ఉంటుందని నిజంగా మేమంతా అసలు మా ఆనందానికి అవధులు లేవండి. 6 నెలల్లో అసలు మనిషి ఏమైపోతాడో అనుకున్న మనిషి ఈరోజు మా మధ్య ఉంటే పడిపోతాడేమో మనం పట్టుకోవాలి తప్ప వాడికి ధైర్యంగా నేను నడవగలిగాను అని వాడిగా నడుస్తున్నాడు. వాడిగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. ఒక 6 నెలల్లో ఇంత అసలు మేము చూడలేని అభివృద్ధిని చూసామండి. నిజంగా ఇక్కడ ఇటువంటి ట్రీట్మెంట్ దొరికినందుకు, అలాగే ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అంకాలజిస్ట్ భరత్ సారు, వాళ్ళ అసిస్టెంట్స్, అలాగే శివరామ్ సారు, వాళ్ళ అసిస్టెంట్ చరణ్ గారు, వాళ్ళు భవానీ ప్రసాద్ గారు, వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ జీవితంలో మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామండి. ఇంతటి ఆనందకరమైన రోజు వస్తుంది, మేము ఇలా మాట్లాడతాము, లేదంటే మేము ఇలా ఉంటామని ఈ రోజు దాకా అసలు మేమైతే ఊహించలేదు. దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే నిజంగా యశోద హాస్పిటల్ మా తరఫున చాలా ధన్యవాదాలండి. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, మీ యాజమాన్యానికి, మమ్మల్ని ఇలా ఒక మనిషిలా నిలబెట్టినందుకు, ఒక ప్రాణాన్ని కాపాడగలిగినందుకు ఇటు యశోదాకి గర్వం, ఇటు మాకు కూడా చాలా గర్వం అండి. మేము కూడా 10 మందికి ప్రోపగండా చేస్తున్నాం. అంటే ఇక్కడ జాయిన్ అవ్వటం వల్ల, ఇక్కడ వీళ్ళ కృషి వల్ల ఏదో అయిపోతుంది, మనకు రోజంటూ లేదు అనుకున్న మనుషులను ఈరోజు ఇంత ఆనందంతో మాట్లాడగలుగుతున్నాం అంటే దాని వెనక ఎంత కృషి ఉంటుంది, ఎంత డాక్టర్ల పట్టుదల, వాళ్ళ కృషి ఎంతైనా అభినందనీయం అండి. చాలా చాలా ధన్యవాదాలండి. ఈ మీ యాజమాన్యానికి చాలా ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే మా తమ్ముడు నువ్వు కూడా మాట్లాడరు. నీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, ఇప్పుడు చాలా బాగుందండి. అంతకుముందు బాగాలేదు. ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.